అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 17వ వచనం. పడిపోయిన దావీదు గృహం గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలబెట్టెదను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలరని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక అద్భుతమైన సంఘటన మీ ముందుకి నేను తీసుకొస్తాను. చిన్న సంఘటనే కానీ చాలా పెద్ద ఆలోచింపజేసేటువంటి సంఘటన. జనగామలో 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక చర్చ్ ఉంది. మరి 60 years అయిపోయింది కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు వస్తున్నటువంటి ప్రజలకు చర్చ్ సరిపోవట్లేదు. చాలా పెద్దగా ఉండాలి చర్చ్, కానీ అప్పట్లో కట్టిన చర్చ్ కాబట్టి 60 years క్రితం చిన్నగా ఉంది, సరిపోవట్లేదు అనమాట. సో 60 సంవత్సరాల క్రితం చర్చ్ ఫెసిలిటీస్ కూడా బాగోలేదు, ఆ రూఫ్ అదంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి కొత్త చర్చ్ కట్టుకోవాలి అని చెప్పేసి పాస్టర్ గారు నిర్ణయం తీసుకున్నారు. సరే, కొంచెం పెద్దది కడదాం చర్చ్ అని చెప్పేసి ఆ చర్చ్ లోపల ఉన్నటువంటి బలిపీఠాన్ని, స్టేజ్ పై ఉన్నటువంటి ప్రసంగ వేదికను మరి అవన్నీ కూలగొట్టేద్దాం అని చెప్పేసి అందరిని పిలవటం జరిగిందనమాట. సహాయం చేరుకున్నంత మీరని చెప్పినప్పుడు ఆ సండే స్కూల్ పిల్లలంతా కూడా ముందుకు వచ్చారంట. ఆ పాస్టర్ గారు మేము చేస్తాం, మీకు హెల్ప్ చేస్తాం అని చెప్పి మరి వారంతా కూడా 40 మంది వరకు వచ్చి ఆసక్తి చూపించారంట. 40 members వాళ్ళంతా వచ్చారు. ఆ యొక్క బలిపీఠం అంతా కూడా మరి ముక్కలు చేశారు, బయటికి తీసుకొచ్చి మరి దాన్ని తీసివేయటం జరిగింది. అలాగే కొంతమంది నిచ్చినేసుకుని ఎక్కి ఆ రూఫ్ ఉంటుంది కదా పైన అంతా కూడా స్లాబ్ అదంతా కూడా ఎక్కి ఆ పెంకుటిల్లు మాట పెంకులన్నీ తీసేసేసి కింద పడగొట్టారు. ఆ పైన ఉన్నటువంటి చెక్కలు ముక్కలు ఇవన్నీ నరికేసి కింద పడేశారు. గోడలన్నీ కూడా తవ్వి కూల్చేసేసారు. వీళ్ళు గమనించాలి. మరి ఆ సండే స్కూల్ పిల్లలంతా కూడా పాలు పంచుకున్నారు, ఆ పని అంతా కూడా చేశారు. కేవలం ఆ యొక్క చర్చిని 60 సంవత్సరాల క్రితం చర్చిని 3 రోజుల్లో పడగొట్టేశారు. ఆ పని అంతా కూడా 3 రోజుల్లో పూర్తి చేశారు, కూల్చేయటం అంతా కూడా. వీళ్ళు గమనించాలి. వాళ్ళకి ఏ విధమైనటువంటి నైపుణ్యం లేదు. ఆ చిన్న బిడ్డలే కదా, వాళ్ళకి జ్ఞానం లేదు. వాళ్ళకి ఏం తెలియదు అసలేని. ఏ నైపుణ్యం కూడా అవసరం లేకపోయినా కూడా దాన్ని ఈజీగా పడగొట్టేసేసారు. వాళ్ళకి అనుభవం కూడా అక్కర్లేదు. సరే, చేశారు, పూర్తి అయిపోయింది. ఆ ప్లేస్ అంతా ఖాళీ అయిపోయింది. తర్వాత మరి అదే ప్లేస్లో చర్చి కట్టాలి కదా. ఆ చర్చి కట్టడానికి మరి పాస్టర్ గారు ప్లాన్ వేశారు, వచ్చారు. చర్చి కట్టడం ప్రారంభమైంది. దానికి మాత్రం అనుభవజ్ఞులైనటువంటి తాపీ మేస్త్రులు, పనివారు, మరి వడ్రంగ్ మేస్త్రులు, కార్పెంటర్స్, సామర్థ్యం కలిగినటువంటి వారు వచ్చారంటండి స్లాబ్ వేయటానికి. మరి అలాగే రాడ్ బెండింగ్ పనికి నిపుణులైనటువంటి వారు వచ్చారు. అలాగే మంచి మంచి పెయింటర్స్ వచ్చారు. వీళ్ళంతా కలిసి తమ పనులలో మరి నిమగ్నమైన ఆరితేరినటువంటి వారు, ఎక్స్పర్ట్స్ అనమాట. వాళ్ళు ఎంతో కాలం ఆ పని చేసి అందులో అనుభవం గడించినటువంటి వారు వచ్చారు. ఎంతో సామర్థ్యం కలిగినటువంటి వారు వచ్చారు. ఎన్నో గృహాలు నిర్మించినటువంటి వారు వచ్చారు. వీళ్ళు గమనించాలి. ఆ యొక్క చర్చ్ 60 సంవత్సరాల క్రితం చర్చు చిన్న పిల్లలు 3 రోజులు కూల్చేసేసారు. పిల్లలు 3 రోజుల్లో పనిచేశారు. కానీ పెద్దలు, అనుభవజ్ఞులు, జ్ఞానం కలిగినటువంటి వారు, సామర్థ్యం కలిగినటువంటి వారు, నైపుణ్యం కలిగినటువంటి వారు అదే చర్చ్ బిల్డింగ్ని మళ్ళా నిర్మించడానికి 3 నెలలు పట్టింది. మీరు గమనించాలి. ఇక్కడ ఈ స్టోరీ నేను ఎందుకు చెప్పాను, ఏముంది ఇందులో అనుకుంటారు మీరు అందరూ. ఒక ఇంటిని కూల్చటానికి ఏ విధమైనటువంటి జ్ఞానం అవసరం లేదు. ఒక ఇంటిని కూల్చడానికి ఏ విధమైన నైపుణ్యం అవసరం లేదు. ఒక ఇంటిని కూల్చడానికి ఏ విధమైనటువంటి వయస్సు, అనుభవం అవసరం లేదు. కానీ అదే ఇంటిని ఏదైనా మరి కూల్చివేయవచ్చును, కానీ కట్టడానికి మాత్రం నైపుణ్యం కలిగినటువంటి వారు కావాలి, జ్ఞానం కలిగినటువంటి వారు కావాలి, అనుభవం కలిగినటువంటి వారు కావాలి. దేవునికి స్తోత్రం. అర్థమైంది అనుకుంటారు అందరికీ కూడా.
నిపుణత కలిగినటువంటి వారు అనేక దినాలు తీసుకుని నిర్మించినటువంటి దానిని నిపుణత లేనటువంటి వారు, నైపుణ్యం లేనటువంటి వారు, అనుభవం లేనటువంటి వారు తక్కువ సమయంలో కూల్చివేయగలుగుతారు. ఈరోజు నాకు ప్రశ్న, నీవు కూల్చివాడవా, కూల్చుదానవా, కట్టువాడవా, కట్టేటువంటి దానవా? పైకి లేపి నిలబెట్టుచున్నావా? గృహం అంటే విశ్వాస జీవితం. అనేక మంది దేవుని బిడ్డలు కాబట్టి వారిని పైకి లేపి నిలబెట్టుచున్నావా, లేక కాల్చుచున్నావా? ప్రోత్సాహపరుస్తున్నావా, నిరుత్సాహపరుస్తున్నావా? మనము క్షేమాభివృద్ధి కలుగజేయవారంగా ఉండవాలి అన్నట్ట. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించవలను కానీ మీరు బూతులైనను, పోకిరీ మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఎఫెసీ 5:4. అలాగే అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాస్తూ, రోమా సంఘానికి రాస్తూ 12వ అధ్యాయం 18వ వచనంలో, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. మీకు కుదిరితే సమాధానంగా ఉండండి, అంతేగాని గొడవలు మాత్రం పెట్టుకోవద్దు, కోపపడొద్దు, దూషించొద్దు, ద్వేషించొద్దు. కృతజ్ఞతావచనమే అంటే మంచి మాటే పలకండి, చెడు పలకొద్దు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి జీవిత పాఠం ఏంటంటే, ఒక కాపురాన్ని కూల్చడానికి ఒక మాట చాలు, కానీ అదే కాపురం సెట్ చేయాలంటే సిట్టింగ్ వేయాలి, పెద్దలను పిలవాలి, కోర్టులకు వెళ్ళాలి, పోలీసులు చాలామంది ఆడావిడి. విడిపోవాలంటే వాళ్ళిద్దరిలో ఒక మాట మాట్లాడితే చాలు, ఆ గృహం కూల్చబడుతుంది. ఒక కుటుంబాన్ని కూల్చడానికి చిన్న మాట చాలు, చిన్న మాట ఈజీ. చిన్న పిల్లలు చిన్న మాట చెప్పిన చూడే వాళ్ళు విడిపోతారు. కానీ అది వాళ్ళు కలవాలంటే పెద్దలు కావాలి, సిట్టింగ్లు వేయాలి, కాదంటారా? అలాగే ఈ రోజున ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి జీవితం ఎవరిదైనా సరే పడిపోవాలంటే ఈజీ. ఎవరైనా పడగొట్టేస్తారు. ఏదో ఒక మాట, ఎవరు అన్యుడైనా లేకపోతే తెలుసు తెలియని ఒక మాట అంటే వెంటనే దేవునికి దూరం అయిపోతారు, ప్రార్థించడం మానేస్తారు. కానీ ఒక వ్యక్తిని ప్రార్థించేలా చేయాలి, ఆధ్యాత్మికమైన గృహం కట్టాలి అంటే ఖచ్చితంగా అనుభవం కలిగినటువంటి వారు కావాలి, నైపుణ్యం కలిగినటువంటి వారు కావాలి. అదే దేవుడు చెప్తున్నాడు. పడిపోయిందా? దావీదు సంతతి అయినటువంటి వారలారా, ఇజ్రాయేల్ వారలారా, మీ గుడారం పడిపోయిందా? పడిపోయినటువంటి మీ గుడారాన్ని నేను తిరిగి కడతాను. నేను నైపుణ్యం కలిగినటువంటి వారిని, విరిగి నలిగిన మనస్సును, నలిగిన హృదయం గలవారిని, గుండె చెదరైనటువంటి వారిని నేను బాగు చేస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. దాన్ని పాడైన వాటిని నేను తిరిగి కట్టి దానిని నిలబెడతాను. దేవుడు నిలబెట్టేటువంటి వాడు, పడగొట్టేటువంటి వాడు కాదు. కాబట్టి మన మాటలు ఇతను పడగొట్టేటువంటివిగా ఉన్నాయా, నిలబెట్టేటువంటివిగా ఉన్నాయా? ఒక్కసారి మనల్ని మనం మరి జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తిని నిలబెట్టాలంటే చాలా టైం పడుతుంది, ఒక వ్యక్తిని పడగొట్టాలంటే 1 minute 1 second. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అనేక గృహాలు కట్టేటువంటి వారుగా, అనేక జీవితాలను కట్టేటువంటి వారుగా, అనేక మందిని దేవుని రాజ్యంలో కట్టేటువంటి వారుగా, నడిపించేటువంటి వారుగా ఉండుటకు కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.